హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార రిలేట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి సొరకాయ తప్పాలంటే చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా మనం ఒక పెద్ద సొరకాయ తీసుకోవాలి. చెప్పు తీయకుండా మనం సొరకాయని తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక మనకి చిన్నది కావాలంటే చిన్న కాయ ఉంటుంది, పెద్దది కావాలంటే పెద్ద కాయ ఉంటుందండి. ఇది చాలా మంచిది హెల్త్కి. అండ్ నెక్స్ట్ ఈ సొరకాయతో కూర కూడా చేసుకుంటారు డిఫరెంట్గా. దాని బదులు ఇలా డిఫరెంట్గా ఈవినింగ్ స్నాక్స్కి, నైట్ డిన్నర్కి చేసేసుకోవచ్చు. తర్వాత ఒక సొరకాయ తురుముకి మనం ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాం. తర్వాత మీకు పచ్చెనపప్పు వచ్చేసరికి ఒక 3 టేబుల్ స్పూన్ ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకొని అవి కూడా వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి. తర్వాత ఇక్కడ మనం కొంచెం బెల్లం వేసుకోండి, ఉంటే మీకు ఆ చెక్కల టేస్ట్ కొంచెం బాగుంటుంది. వేసేసుకున్నాక ఇక్కడ మనం పచ్చి పల్లీలు తీసుకుంటున్నాం. ఒక 3 టేబుల్ స్పూన్ తీసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకొని అవి కూడా వేసేసుకోండి. వేసుకున్నాక ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నాం. ఇది పాతకాలంలో చాలా అమ్మమ్మలు, నాయనమ్మలు చేస్తారు. చాలా మంది బాగా ఇష్టపడతారు. ఇప్పుడు చాలా మంది అది తగ్గిపోయింది కాబట్టి ఇలా డిఫరెంట్ స్టైల్స్గా చేసుకుంటే మీకు ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు, మార్నింగ్ టిఫిన్ లాగా కానీ, నైట్ డిన్నర్ అప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. తర్వాత మీరు తగినంత ఉప్పు వేసేసుకొని ఇక్కడ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుంటున్నాం అండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, మన ఇంట్లో చేసేసుకోవచ్చు పచ్చిమిరపకాయల పేస్ట్. పచ్చిమిరపకాయలు కల్లుప్పు వేసేసుకొని మెత్తగా వేసేసుకుంటే మీకు అది కర్రీస్లో అయినా యూజ్ అవుతుంది. అదొక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోండి. ఇక్కడ మనం సరిపడా బియ్యపిండి వేసేసుకోండి. బియ్యపిండి వేసేసుకొని బాగా కలుపుకోండి. మనం ఇక్కడ వాటర్ అవసరం లేదు, మనకు సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి అది సరిపోయింది. అది మనకి సొరకాయని బట్టి ఉంటుందండి. మీకు ఏదైనా చిన్నకాయ ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో వాటర్ కంటెంట్ లేకపోతే కొంచెం వాటర్ పోసేసుకొని బాగా ఒక ముద్దలా కలిపెట్టేసుకోండి. కలిపెట్టేసుకున్నాక మనకి చెక్క సైజు ఎంత వచ్చే వరకు ఒక మీడియం సైజు ఒక బాల్గా చేసేసుకోండి. ముద్దగా చేసేసుకొని మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది తింటూ ఉంటే బాగా తినాలనిపించిందండి. తర్వాత మనం క్లాత్ తీసుకొని ఇక్కడ మనము ఏ క్లాత్ అయినా తీసేసుకోవచ్చు. తడుపుకొని పెట్టుకున్నాక మనం హ్యాండ్ కూడా తడుపుకొని మనం చక్కని చేసేసుకోవాలి ఆ ముద్దని. మీకు హ్యాండ్తో రాకపోతే మీకు ప్రెస్సింగ్ ఉంటుంది కదా, ప్రెస్సింగ్తో అయినా చేసేసుకోవచ్చు. పలుచగా చేసుకోమాకండి, కొంచెం మందంగా చేసుకోండి. పచ్చిప్ మీద ఒక 5 నుంచి 6 చేసేసుకోవచ్చు అండి. బాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోండి. హోల్ పెట్టుకుంటే మీకు తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, అలా ఒక 5 నుంచి 6 చేసేసుకున్నాక మనం గిన్నె పెట్టుకొని గిన్నెలో వచ్చేసరికి ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగినాక మనకి ఆ చెక్కలు చేసుకున్నాం కదా, చెక్కలు అంటించుకోండి గిన్నెకి. అంటించుకున్నాక మనం గిన్నెలో వచ్చేసరికి మనం ఒక సైడ్ వచ్చేసరికి బాగా కాలిద్దండి, ఒక సైడ్ వచ్చేసరికి మెత్తగా ఉంటుంది. అది డిఫరెంట్ స్టైల్ అండి. మనకి తినేటప్పుడు ఒక సైడ్ మెత్తగా ఉంటుంది, ఒక సైడ్ కొంచెం రోస్ట్గా క్రిస్పీగా ఉంటుంది. మీకు ఒక సైడ్ కాలితే అట్లకాడు ఉంటుంది కదా, అట్లకాడుతో తిప్పుతూ ఉండండి. ఆ చెక్కని కాలిపోయింది. ఒక 5 నుంచి 6 వరకు చేసుకోవచ్చు. దాంట్లో అంటించేసుకొని మీరు కాల్చుకుంటే మన డిఫరెంట్ స్టైల్ సొరకాయ తప్పాలంట చెక్కలు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.